హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి ఇలాగ మడత కాజాలండి. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి. చూడండి, చాలా బాగా వచ్చినాయి. మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇంకా చూడండి, ఒకటి చూపిస్తాను ఎలా వచ్చాయి అనేసి చూడండి. చాలా బాగా వచ్చినాయండి. అన్ని పొరలు పొరలుగా చూడండి, లోపలంతా జ్యూసీగా బాగా వచ్చిందండి. పాకం అంతా లోపల బాగా పట్టుకుంది. చూడండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయకున్నట్లు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం, చూసేయండి ఫ్రెండ్స్. చూడండి, ముందుగా ఇలాగ ఒక కప్పు నిండా మైదా పిండి తీసుకోవాలండి. తీసుకొని ఇలాగ ఒక గిన్నెలోకి వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ ఇలాగ వేసుకోవాలండి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి పెద్దది. ఇలాగ వేసుకొని పిండిని అంతటినీ ఇలా కలుపుకోవాలండి. చూడండి, పిండి అనేది ఇలాగ ముద్ద కట్టడానికి రావాలి, అప్పుడే పర్ఫెక్ట్గా వచ్చినట్లు. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలండి. చూడండి, పిండిని ఇలాగ మెత్తగా కలుపుకోవాలి. చేత్తో బాగా ఇలా కలుపుకోవాలండి. ఇలాగ మెత్తగా కలుపుకోవాలి. తర్వాత చేతికి కొంచెం ఆయిల్ వేసుకొని పిండికంతా పట్టిద్దాము. పిండికంతా ఇలా పట్టించి ఇది మూత పెట్టి పక్కన పెడతామండి. తర్వాత పాకం కోసం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని 1 కప్పు షుగర్ వేసుకోవాలి. 1 కప్పు వాటర్ వేసుకోవాలండి. 1 కప్పు మైదా పిండికి 1 కప్పు షుగర్, 1 కప్పు వాటర్ సరిపోతాయి కరెక్ట్గా కొలతలు. చూడండి, ఈ పాకం మళ్ళీ తీగ పాకం రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ షుగర్ ఒకటి కరిగి ఒకనే లైట్గా వస్తే చాలు. మనం గులాబ్ జామ్ పట్టుకుంటాం కదా, అంత పాకం కూడా అవసరం లేదండి. ఒకనే లైట్గా వస్తే చాలు. చూడండి, వీడియోలో చూపిస్తున్నానుగా, ఇలాగొచ్చినా చాలండి. జస్ట్ కొంచెం తీగలాగా వస్తుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలాగొస్తే చాలండి, ఇంకా సరిపోతుంది. కొంచెం ఇలాచి పొడి వేసుకోవాలండి. యాలకుని ఇలాగ దంచి వేస్తాను. ఇలాగుంటే చాలా సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఇంకా. చూడండి, తర్వాత పిండిని ఇలాగ తీసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. తర్వాత వీటిని ఇలా రౌండ్గా చేసుకోవాలండి. నాకైతే 5 ముద్దలైనవి. తర్వాత కొంచెం పిండి వేసుకొని మైదా పిండి ఇలా పల్చాగా ఒత్తుకోవాలండి. ఇంకా చాలా పల్చాగా చేసుకోవాలి. చూడండి, ఇలాగే ఇంకా అన్నిటినీ చేసుకోవాలండి. ఇంకా చూడండి, ఇలాగ పల్చాగానే చేసుకోవాలండి. ఇలాగుంటే చాలు, సరిపోతుంది. చూడండి, ఇంకొకటి తిక్కి చూపిస్తాను. ఇలాగ పల్చాగా చేసుకోవాలండి. కొంచెం పిండి వేసుకొని మైదా పిండి ఇలాగ చేసుకోవాలి. ఇంకా చూడండి, మిగతా వాటన్నిటిని కూడా ఇలాగ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత కింద ఒకటి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. చేతితో ఇలాగ ఆయిల్ వేసుకోవాలి. దీనికంతా ఆయిల్ పట్టించాలండి ఇలాగ. తర్వాత ఇలాగ పిండి వేసుకోవాలండి. టీ వడగొట్టుకునేదంతా ఇలాగ మైదా పిండి వేసుకొని ఇలాగ పెట్టాలి. తర్వాత దీనిపైన మరి ఇంకొకటి చపాతీ ఇలాగ వేసుకోవాలండి. ఇలాగ వేసుకొని సేమ్ ఇంకా అలాగే అండి. ఇంకా దీనిపైన ఇలాగ నూనె పట్టించాలి. చూడండి, చేత్తో అంతా ఇలాగ నూనె పట్టించాలి. ఇలాగ నూనె పట్టించి మరి ఇంకా పైన పిండి ఇలాగ వేసుకోవాలి. ఇంకా ఇలాగే అన్నిటికీ ఇలాగే చేసుకోవాలండి. ఇంకా చూడండి, ఇలాగ పిండి ఇలాగ పట్టించాలి. చూడండి, అన్నిటినీ వేసుకొని ఇలాగ పైన చపాతీకి మాత్రం పిండి వేయకున్నట్లు నూనె అంటించుకోవాలండి. వీడియోలో ఎంత అవుతుందని స్పీడ్గా పెట్టేసినాను. తర్వాత ఇలాగ ముదురుకొని రావాలి. లాస్ట్ ఇలాగ చేత్తో అనుకొని ఇలాగ ముదురుకొని రావాలండి. ఒక 2 సార్లు ఇలాగ అనాలి. తర్వాత ఇలా కత్తి తీసుకొని సైడ్లు కట్ చేసుకోవాలండి. కత్తికి పిండి అంటించుకోవాలి. మైదా పిండి కలుసుకుంటుంది. చూడండి, ఇంక ఇలా కట్ చేసుకోవాలండి. అన్నిటినీ ఇంక ఇలాగే కట్ చేసుకోవాలి. ఇంకా చూడండి, అన్నిటినీ ఇంక ఇలాగే కట్ చేసుకోవాలి. చేత్తో ఇలాగ ఒకసారి స్పేస్ చేసి ఇలాగ అనాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసుకోవాలండి. తర్వాత నూనె అనేది గోరువెచ్చగానే ఉండాలండి ఇవి వేయించుకోవడానికి. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం రెడీ చేసుకున్న వీటిని వేసుకోవాలి.
వేసుకొని ఇలాగ మంట మీడియంలోనే పెట్టుకొని వీటిని వేయించుకోవాలండి. చూడండి ఇలాగ ఒకసారి కలుపుకొని ఇలాగ తిప్పేసుకుందాము. చూడండి మంట మీడియంలోనే పెట్టుకొని వేయించుకుంటే ఇలాగ పొరలు పొరలుగా వస్తాయి. చూడండి చాలా బాగా వచ్చినాయి. ఇలాగ వేయించుకోవాలి. వీటిని బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. రెండు వైపులా ఇలాగ తిప్పేసుకొని వేయించుకోవాలి. చూడండి ఇంక ఇలాగ వేగితే చాలు. కరెంట్ పోయిందండి, అందుకే మబ్బుగా వచ్చింది వీడియో. ఇంక ఇలాగ వేగితే చాలు. నూనె వంపేసి తీసేసుకుందాము. చూడండి ఇలాగ వేసుకొని మనం ముందుగా పాకం రెడీ చేసుకున్నాం కదా, అందులోకి వేసుకోవాలండి వీటిని. చూడండి ఇది పాకంలో నల్లగా ఏదో అనుకోద్దండి, నేను యాలక్ బుడ్డలు ఇలాగ దంచి వేసిండేది. మీరు మరి ఏదో అనుకోద్దండి, ఇవి యాలక్ బుడ్డలే నల్లగా ఉండేవి. ఇలాగ దంచి వేసినాను. తర్వాత పాకం ఇలాగ వీటన్నిటికీ ఇలాగ పట్టించాలండి. మరి ఎక్కువసేపు పెట్టకూడదు. ఒక 2 మినిట్స్ అలాగ పాకం పట్టుకునేదానికి ఒకటి పెట్టి తీసేసుకోవాలి ప్లేట్లోకి. చూడండి మిగతా వాటిని కూడా ఇలాగే గోరువెచ్చగా ఉన్న నూనెలోనే వేసుకొని వేయించుకోవాలండి. మిగతా వాటన్నిటిని కూడా ఇంక ఇలాగే వేయించుకోవాలి. చూడండి ఇలాగ మంట మీడియంలోనే పెట్టుకొని వేయించుకోవాలి. అప్పుడే ఇవి ఇలాగ పొరలు పొరలుగా వస్తాయి. చూడండి ఇలాగ వేగితే చాలు, తీసేద్దాము. ఇలాగ నూనె వేసి ఇంకా పాకంలోకి వేసుకోవడమే. ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. చూడండి ఇలాగ పాకం వేసుకోవాలి. మరి ఎక్కువసేపు పెట్టకూడదండి, ఇవి మెత్తగా అవుతాయి, క్రిప్సీగా రావు. కాబట్టి నేను పాకం ఇలాగ వేసుకొని ఒక 2 మినిట్స్ అలాగ పెట్టి తీసేయాలి. ఇంకా అప్పుడే బాగా క్రిప్సీగా వస్తాయండి. చూడండి అన్నిటినీ ఇలాగే చేసుకోవాలండి. ఇంకా అంతే అండి, ఎంతో టేస్ట్గా ఉండే మడత కాజా రెడీ అయింది. చూడండి ఫ్రెండ్స్, మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. చాలా టేస్ట్గా ఉంటాయండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. నేను చేసినట్లు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. చూడండి చాలా బాగా వచ్చిందండి, పొరలు పొరలుగా. చూడండి అంతే అండి వీడియో. ఇంకా బాయ్ ఫ్రెండ్స్.